నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఈ గూగుల్ సెర్చ్ బార్లో టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది తీసుకున్నట్టయితే tsisect.nic.in అని చెప్పి టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ పైన క్లిక్ చేసినట్టు మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ పైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయిన వాళ్ళైనా సరే ఈ ఫైనల్ ఫేజ్కి అటెండ్ కావచ్చు. అదేవిధంగా ఫ్రెష్గా అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఫైనల్ ఫేజ్కి అయితే అటెండ్ కావచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అటెండ్ అయ్యారో అంటే ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చుకొని తర్వాత ఎవరికైతే వచ్చిన కాలేజ్తో సాటిస్ఫైగా లేకపోయినట్లయితే అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫేజ్కి అయితే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్కి అటెండ్ కాని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫేజ్కి అయితే అటెండ్ కావచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఆల్రెడీ టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఉంటాయి. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క లాగిన్ ఐడి, తర్వాత హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీకు సంబంధించిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చే వీటన్ని కూడా ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ ఫేజ్కి అయితే అటెండ్ కావచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది వచ్చిన తర్వాత వచ్చిన కాలేజ్తో సాటిస్ఫైగా లేకపోయినట్లయితే అంటే వచ్చిన కాలేజ్ అనేది మీకు నచ్చకపోయినట్లయితే ఈ ఫేజ్కి అయితే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్తో సంతృప్తిగా ఉన్నట్లయితే అంటే సాటిస్ఫైగా ఉన్నట్లయితే అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫేజ్కి అయితే అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైతే అన్సాటిస్ఫైగా ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఫేజ్కి అయితే అటెండ్ అయితే కావచ్చు. ఈ అన్సాటిస్ఫైగా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్గా వచ్చిన కాలేజ్తో పోల్చుకున్నట్లయితే ఏవైతే బెటర్ అనిపిస్తాయో ఆ కాలేజీలు మాత్రమే ఈ ఫేజ్లో మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చిన కాలేజ్తో పోల్చుకుంటే బెటర్ కాలేజీలో మీ యొక్క సీట్ అనేది అయితే పొందవచ్చు. అలా కాకుండా మీరు మిగతా అన్ని ఆప్షన్స్ కూడా మీరు మళ్ళీ దీంట్లో కూడా అన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చినారనుకోండి, దీని కొద్ది వర్స్ట్ కాలేజీలో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏవైతే బెటర్ అనిపిస్తాయో అంటే ప్రజెంట్గా వచ్చిన కాలేజ్తో పోల్చుకున్నట్లయితే ఏవైతే బెటర్ అనిపిస్తాయో ఆ కాలేజెస్ని మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్గా ఇచ్చుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫస్ట్ ఫేజ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో అంటే ఎవరి దగ్గర అయితే లాగిన్ ఐడి, పాస్వర్డ్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయో ఆ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ కాలేదో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అయితే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో కావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేసిన తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్కి అయితే స్లాట్ బుక్ చేసుకున్నారో, ఏ టైంకి అయితే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ టైంలో ఆ హెల్ప్లైన్ సెంటర్లోకి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ అవుతారో ఆ స్టూడెంట్స్కి అందరికి కూడా లాగిన్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ రెండు కూడా ఉన్నట్లయితే మీరు క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అయితే ఎంట్రీ చేయొచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో కావాల్సి అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రెష్గా ఎవరైతే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారో అంటే ఫైనల్ ఫేజ్కి అటెండ్ అవుతున్నారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో కావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పింది కదా, ఈ పే ప్రాసెసింగ్ ఫీజ్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఇక టీఎస్ ఐసెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఇక రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపించే క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా పే ఫీ ఆన్లైన్ అని చెప్పి, దీనిపైన మీరు క్లిక్ చేసి ఇంకా దీనిపైన మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. ఆ పేమెంట్ గేట్వేని ఉపయోగించుకొని మీ యొక్క ఫీజు అయితే పే చేయొచ్చు. ఈ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పింది 1200 ఓసీ బీసీ అయితే, అదే 600 తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీలు అయితే 600 అయితే పే చేయాలి ప్రాసెసింగ్ ఫీజు. ఓసీ బీసీ వాళ్ళైతే 1200 అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది మీరు చేయాలి అంటే ఇక్కడ కనిపించే మెథడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డ్ నుంచి అయినా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు, లేదా డెబిట్ కార్డు, లేదా రూపీ డెబిట్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్, వీటన్నిటి కూడా ఉపయోగించుకొని మీ యొక్క ఫీజు అయితే పే చేయొచ్చు. పే చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని చెప్పింది కదా, ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అయినా క్లిక్ చేసుకొని మీ యొక్క రిసిప్ట్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా మీ ఫీజు అనేది పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చినట్లయితే స్లాట్ బుకింగ్ అని చెప్పింది కదా, ఈ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేసినట్టయితే, ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఐసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా. ఓకే, వీటిపైన క్లిక్ చేసి తర్వాత ఇక్కడ షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పి దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఏ స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నావో ఆ స్లాట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఆ డేటు తర్వాత ఆ టైం అనేది మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పిక్ చేసుకున్న తర్వాత మీకు ఏ హెల్ప్లైన్ సెంటర్లో అదేవిధంగా ఏ టైంకి అయితే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ టైం తర్వాత ఆ డేట్ రోజు అయితే మీరు సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ అన్నీ కూడా వెరిఫై అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పింది కదా, ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోయినప్పుడు మీకు ఈ ఆర్ఓసీ నెంబర్ అయితే ఒకటి ఇస్తారు, అంటే దానిపైన ఫామ్ పైన అయితే మెన్షన్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అని చెప్పి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా టీఎస్ఐ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మీకు సంబంధించిన ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఈ పాస్వర్డ్ అనేది మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినట్టయితే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పింది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా క్యాండిడేట్ లాగిన్ ఐడి అయితే మీకు మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మీకు సంబంధించిన పాస్వర్డ్, ఇందాక ఈ స్టెప్లో మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్నారు కదా ఆ పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చినది డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నెక్స్ట్ వచ్చినది ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ ఆప్షన్స్ పేజ్ని ఉపయోగించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ప్రియారిటీ వైజ్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి కొద్ది ముందు మీరు ప్రియారిటీని ముందరనే సెట్ చేసుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా ముందే మీరు ప్రియారిటీ అనేది సెట్ చేసుకున్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైం అనేది కూడా సేవ్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా మీకు సంబంధించిన కౌన్సిలింగ్ అయితే అన్నట్టు కావచ్చు. ఈ విధంగా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు పేమెంట్ అనేది వెరిఫై చేసుకోవాలనుకున్నట్లయితే, అంటే మీరు కట్టిన ఫీజు అనేది వెరిఫై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసుకొని మీ యొక్క పేమెంట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పింది కదా, అంటే ట్రాన్సాక్షన్స్ అనేది ఒకవేళ ఫెయిల్ అయినా లేదా పెండింగ్లో ఉందా వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పింది కదా, ఈ కాంటాక్ట్ అస్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్స్కి వీటన్నిటి కూడా ఫోన్ చేసుకోవచ్చు. ఒకవేళ మెయిల్ అనేది సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపించే మెయిల్కి అయితే మీరు సెండ్ చేయొచ్చు. డైరెక్ట్గా కలవాలనుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా ఈ అడ్రస్లో వీటికి సంబంధించిన అంటే టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత లాగౌట్ అయితే చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే లాగౌట్ అనేది చేయడం వల్ల మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఓకే, అదే ఇంటర్నెట్ సెంటర్లో మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత కంపల్సరీగా అయితే లాగౌట్ పైన క్లిక్ చేయండి. ఓకే, లాగౌట్ పైన మీరు క్లిక్ చేయకపోయినట్టయితే మీ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లాగౌట్ పైన అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీఎస్ ఐసెట్ 2020 ఫైనల్ ఫేజ్కి అటెండ్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లో పొందవచ్చు.